భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం 13వ శ్లోకం. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మాం ఏభ్యః పరమవ్యయం. ఇందాక చెప్పుకున్నట్టుగా 12వ శ్లోకంలో చెప్పుకున్న 3 గుణాలు, ఆ గుణాల వెంటే పడు. ఈ 3 గుణముల కంటే శ్రేష్టమైనది శాశ్వతమైనది అయిన నన్ను, అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎంత డైరెక్ట్ గా చెప్తున్నారో చూడండి. నన్ను మీరు ప్రార్థించండి, నన్ను సేవించండి, నేను మీకు అండగా ఉంటాను, నేను తప్ప ఇంకొక మార్గమే లేదు అని ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దీనికి యాక్చువల్గా మనం దీన్ని తాత్పర్యంగా చూసుకోవాలంటే, గుణముల యొక్క కార్యరూపాలైన 3 విధాలైన సాత్విక, రాజస, తామస గుణాలని మన సమస్త ప్రాణకోటి దాని వెంటే పరిగెత్తుతుంది. దాన్ని పక్కన పెట్టి గుణముల కంటే శ్రేష్ఠుడనైన శాశ్వతుడనైన నన్ను మీరు తెలుసుకోవాలి అనేది ఎంత క్లారిటీగా చెప్తున్నారో చూడండి. దీనికి శంకర భగవత్పాదుల వారి భాష్యం ఎలా ఉంటుందో చూడండి. భజగోవింద స్తోత్రాల్లో మా పురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం అంటూ ముగిస్తారు. చూడండి, మా కురు ధన జన యౌవన గర్వం. ధనము అంటే మనం ధనవంతులం అయిపోవాలి, ధనం ఉంది, జనం మనకి భజన కొట్టాలి, అరే నువ్వు అంత గొప్పడు ఇంత గొప్పడు అని జనాలు మనల్ని మెచ్చుకోవాలి. మా కురు ధన జన యవ్వన గర్వం, నేను చాలా యంగ్గా ఉన్నాను, స్ట్రాంగ్గా ఉన్నాను అనే అదొక గర్వం. ఇవన్నీ త్రుటిలో ఒక్క క్షణంలో మాయమైపోతాయి. ఇలాంటి వాటి గురించి ఎందుకురా తప్పిస్తున్నావు అంటూ శంకర భగవత్పాదుల వారు భజగోవింద స్తోత్రాల ద్వారా మనకి కనువిప్పు కలిగేలాగా చెప్పారండి. ప్రతిసారి అపరాప్రకృతి వెంట పడుతున్నావు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, వాడికి అది ఉంది, వీడికి అది ఉంది, ఈర్ష్య ద్వేషాలు, ఒకరిని తొక్కితే కానీ మనం పైకి రాము, ఇవన్నీ అపరాప్రకృతి. పరాప్రకృతి అనేది ఒకటి ఉంది, అది శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవడము, ఆయనని చేరుకుంటే వచ్చే ఆనందం 100% రియల్. అలాగే అది తిరుగులేనిది, అచంచలమైనది అనే తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ శ్రీ భగవత్పాదుల వారు, శంకర భగవత్పాదుల వారు ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకానికి రిలేట్ చేసుకోవచ్చు మనం. హరే కృష్ణ.